శుకబ్రహ్మమునిధ్యేయే సదా పూజ్యే సనాతన పద్మోద్భవే మహాలక్ష్మి ప్రసన్నా భవ మే సదా. ఆనందకర కర్పూర నీరాజనాలు సుదర్శన స్వామికి సమర్పించినటువంటి ఆ దివ్య శేషహారతిని అందుకుంటూ ఏకాదశి మాహాత్మ్యం లేదా అంబరీషుని యొక్క చరిత్రగా చెప్పబడే ద్వాదశి వ్రతం కలిగినటువంటి దివ్య గాథను ఆలకిస్తే చక్రతాళ్వార్ల యొక్క మహోన్నత తత్వం, మూర్తిమత్వం మన మనస్సులో పదిలమవుతుంది. చక్రరూపస్య చక్రిణః, కాలచక్రము, మనశ్చక్రము, జ్యోతిశ్చక్రము, ఇలా ఏవైతే పవిత్రంగా మనం భావిస్తూ ఉంటామో అన్నింటికీ చక్రం అంటాం. విష్ణువు యొక్క దక్షిణ కరాగ్రంపై వెలుగొందేటువంటి చక్రతాళ్వార్లకు సుదర్శనుడు అనేటువంటి పేరు. అంటే భగవంతుని యొక్క దర్శనాన్ని కూడా, అమ్మవార్ల యొక్క అనుగ్రహాన్ని కూడా ప్రతిబంధకమైనటువంటి వేళ ఆ యవనికలను తొలగించగల శక్తి కలిగినటువంటి దివ్యస్వరూపుడు. అటువంటి ఆ చక్రతాళ్వార్లకు జరిగేటువంటి స్నపన అమ్మవారు అశేషంగా వైకుంఠ ఏకాదశి నాడు భక్తులను అనుగ్రహించినటువంటి ఆయాసాన్ని తొలగింపజేసేటువంటిది. స్వామివార్లకి అమ్మవార్లకు మన స్థానీయుడు చక్రతాళ్వార్లు. సుదర్శనం భాస్కర కోటితుల్యం. ఆ సుదర్శనుని యొక్క సహజ కాంతి కోటి సూర్యప్రభాభాసమానమైనప్పటికీ కూడా మనకు చాలా విమలంగా, సరళంగా, సునిరీక్ష్యంగా ఉంటుంది. దుర్నిరీక్ష్యమైనటువంటి సుదర్శన చక్రము మనకు ఎప్పుడూ కూడా చక్కని దర్శనాన్ని అనుగ్రహించేటువంటి వాడు. ఆయన ఎప్పుడన్నా పరాక్రమాన్ని చూపించాడా అది అసాధారణంగా ఉంటుంది. గజేంద్ర రక్షణ వేళ మకరమొకటి రవిజొచ్చను, మకరము మరి ఒకటి ధనదు మాటున దాగెన్, మకరాలయమున తిరిగడి మకరంబులు ఆదికూర్మ మరువున జొచ్చన్ అంటారు. అంటే అతని యొక్క ప్రతాపం అటువంటిది. ఆ సుదర్శనుడు అసలు అర్జునుని యొక్క ప్రాణాలను నిలబెట్టినటువంటి వాడు కనుక వేదమందు కీర్తింపబడేటువంటి సుదర్శనాళ్వార్ల యొక్క మహిమను మనం ఏమని సన్నుతించగలం? అయితే అమ్మవారి యొక్క సన్నిధిలో ఈ యొక్క వైకుంఠ ఏకాదశి పూర్ణమైనటువంటి వేళ ద్వాదశ తిథి పర్వదిన మహోత్సవాలు నిర్వహింపబడుతూ ఉన్నాయి. పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవు, ధరమిమ మము విచారించ తగునీకు అమ్మా. కలియుగ దైవం శ్రీనివాస ప్రభు తపమాచరించిన పుణ్యప్రదేశం ఈ తిరుచానూరు. సూర్యనారాయణుణ్ణి ముందుంచుకుని తన హృదయ పద్మంపై నివసించే శిరుల తల్లికై దీక్షతో 12 ఏళ్ళు తపస్సు ఆచరించినటువంటి పరమ పవిత్రమైన పాపలవిత్రమైనటువంటి దివ్యక్షేత్రంలో స్వస్తి పుణ్యాహవచన కర్మ
పాంచరాత్రి భగవత్ శాస్త్రోక్తంగా నిర్వహించడం జరుగుతోన్నది. అటువంటి దివ్యక్షేత్రంలో భృగు మహర్షి చేసిన అపరాధానికి కోపగించిన మహాలక్ష్మి శ్రీవైకుంఠాన్ని వదిలి వెళ్ళినప్పుడు లక్ష్మీ విరహితుడైన హరి ఈ సువర్ణముఖరి తీరంలో స్వయంగా తన కుంతాయుధంతో పద్మసరోవరాన్ని తవ్వాడు. దేవలోకం నుండి బంగారు కమలాలను తెచ్చి సరోవరంలో ఉంచాడు. లోకమాత అనుగ్రహ స్వరూపిణి అగణిత మహిమలకు నిలయమైన పద్మ సరోవరంలో కార్తీక మాసంలో శుక్లపక్ష పంచమి తిథి ఉత్తరాషాఢ నక్షత్రంలో శుక్రవారం నాడు స్వర్ణ కమలంలో అవతరించింది. ఆ మంగళదేవత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని మెడలో తన కరకమలాలతో కల్హారమాలను సమర్పించింది. నిత్యానపాయనిగా శ్రీవారి వక్షస్సయ్యను అలంకరించింది. అయినప్పటికీ కూడా ఆ అమ్మవారు పద్మముపై ఇక్కడ తను ఆవిర్భవించిన క్షేత్రంలో విరాజిల్లుతూ అనేకమైనటువంటి నిత్యోత్సవ, పక్షోత్సవ, వారోత్సవ, సంవత్సరోత్సవాది వివిధోత్సవ కృతానంద రసికత్వంతో ఇక్కడ వసిస్తూ ఉంటే ఆ అమ్మవారికి వైకుంఠ ఏకాదశి పరిపూర్ణమైనటువంటి నేపథ్యంలో జరిగేటువంటి ద్వాదశ తిథి మహోత్సవాల్లో చక్రస్నానాన్ని ఈనాడు మనం వీక్షిస్తూ ఉన్నాం. ఈ మహోత్సవాన్ని చక్రతీర్థం మహోత్సవం అని కూడా అంటూ ఉన్నారు. పద్మ సరోవర తీర్థ మహోత్సవం అని కూడా అంటూ ఉన్నారు. పరిపూర్ణ హేమకుంభములు హస్తముల ధరించి ఇరువంక కరులు కొలువ బలగమై వరశంఖ పద్మ మహాపద్మ మకరాది నిధులు నేమమున కొలువ వింజామరులు దాల్చి వెనుక దిక్కున దేవ గంధర్వ గుహ్యకాంగనులు కొలువ నెలవంక పలువంక ఇంద్రాది దివిజులు సేవాంజలులు మౌళి చేర్చి కొలువ భర్మపంకజ కర్ణికా భద్రపీఠికాగ్రమున నిండు కొలువుండి అఖిలలోక రక్షణము సేయు నిన్నేను ప్రస్తుతింతు అసమ సౌభాగ్య గుణధన్య అబ్ధికన్య అని ఆ అమ్మవారిని మనస్సులో సంభావించి అమ్మవారికి సేవకుడుగా ఉండేటువంటి ఆ సుదర్శనాళ్వార్లకు స్నపన గొప్పగా అర్చక స్వాములు ఆ దంత ధావనాది ప్రక్రియలు అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సంగీతామృత ధారల అంగీకృతమైన ఎట్లు యాగాదుల చేతం తరుగదు కరుగదు సంతోష తరంగితమై మన్మనంబు రమ్య చరిత్ర అని చెప్పి సంగీతం అంటే ఎంత ఇష్టమో తన లక్ష్మీదేవతకు తనకు స్వామి తెలియజేశాడు. అందులో ఆ దివ్యమైనటువంటి మంగళతూర్య రావాలు అని అంటే ఎటువంటి పుణ్యకార్యమునకైనా అవి వెనుబలంగా ఉంటాయి. ఉపచారములలో ధూపం సమర్పయామి అని చెప్పి ధూపాన్ని వేస్తూ ఉన్నారు ఆ సుదర్శన స్వామికి. అసమాన సౌభాగ్య గుణధన్యురాలైనటువంటి అబ్ధికన్యకు సేవకుడు సుదర్శనాళ్వార్లు. ఆయన దివ్య కర్పూర నీరాజన కాంతుల మధ్య వెలుగొందుతూ ఉన్నాడు. సలిల పరిపూర్ణాలైన స్వర్ణ కలశాలను తొండాలతో ధరించి ఇరువైపులా నిలిచి ఏనుగులు సేవిస్తూ ఉంటే మూర్తివంతాలైన శంఖ పద్మ మహాపద్మ మకరాది నిధులు సమ్మర్దము జడిచి పరిజనంలా హెచ్చరికలు చేస్తూ ఉంటే వింజామరులు దాల్చి వెనుక దిక్కున దేవ గంధర్వ గుహ్యకాంగనలు సేవిస్తూ ఉంటే అన్ని వైపులా ఇంద్రాది దేవతలు తలలపై సేవాంజలు నిలిపి సేవిస్తూ ఉంటే బంగారు తామర పువ్వు దుద్దు సింహాసనంపై అధిష్ఠించి సకల భువన రక్షణం చేసే అమ్మవారు ఈ యొక్క దివ్యమైనటువంటి తిరుచానూరు క్షేత్రంలో తాను అనేక పూజలు అందుకుంటూ ఉన్నది. అమ్మవారికి ఆత్మస్థానీయుడైన సుదర్శనాళ్వార్లకు ఈ వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఈ స్నాన మహోత్సవ ఘట్టానికి ముందు కర్పూర నీరాజనాన్ని చక్కగా సమర్పిస్తూ ఉన్నారు. అమ్మవారికి సమర్పించినటువంటి ఆ తిరుహారతి మనం అందుకుంటే మన జన్మ ధన్యమవుతూ ఉంది. వందే లక్ష్మీం పరశివమయీం సర్వభూతాంతరస్థాం తేజోరూపాం కనకవసనాం సర్వభూషోజ్వలాంగీం బీజాపూరం కనకకలశం హేమపద్మం దధానాం ఆద్యాం శక్తిం అఖిల జననీం విష్ణువామాంక సంస్థాం. దివ్యమంగళ స్వరూపంతో ఆ మహాలక్ష్మి విష్ణువు యొక్క వామాంకంపై ఉంటుంది కనుక సుదర్శనాళ్వార్లు అమ్మవారి యొక్క రక్షణలో నిరతము కూడా ఉంటాడు.
అంతర్యామి అయి సర్వప్రాణుల్లో అమ్మ ప్రకాశిస్తూ ఉంటుంది. సర్వలోకాల్లో దివ్య తేజోరూపంలో భాషిస్తూ ఉంటుంది. తొలలేని ప్రతిలేని బంగారు వస్త్రాలు ధరించి అనేక రూపాలైన ఆభరణాలు అలంకరించుకుని అందంగా ఆనందంగా దర్శనమిచ్చేటువంటి తల్లి సన్నిధానంలో వేద పారాయణం జరుగుతూ ఉన్నది. శ్రద్ధగా ఆలకిద్దాం. వేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతో జ్యాయాగిశ్చ పూరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వోదయేత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః తదో విశ్వం వ్యక్రామత్ శాసనానశనే అభి తస్మాత్ విరాడజాయత విరాజో అధిపూరుషః జాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత వసంతస్యాసేదాజ్యం గ్రీష్మ ఇధ్మ శరద్ధవిః సప్తాస్యాసం పరిధయః త్రిసప్త సమిధః కృతాః దేవాయజ్ఞం ధన్వానాః అబధ్నన్ పురుషం పశుం యజ్ఞం బర్హిషి ప్రోక్షణ్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యా ఋషయశ్చ ఏ తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః సంభృతం పృషదాజ్యం పశోగ్నస్తాగ్నశ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ ఏ తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః రుచః సామాని జజ్ఞిరే ఛందాగంసి జజ్ఞిరే తస్మాద్ యజుస్తస్మాదజాయత తస్మాదశ్వా అజాయంత ఏ కేచో భయాదతః గావోహ జజ్ఞిరే తస్మాద్ తస్మాజ్జాత అజావయః యత్పురుషం వ్యదధుః కతిధా వ్యకల్పయన్ సంఖ్యమస్య కౌ బాహో కాభూరూపాదవుచ్యేతే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యః కృతః ఘోరో తదస్య యద్వైష్యః పద్భ్యాగం శూద్రో అజాయత చంద్రమా మనసో జాతః చక్షుః సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత నాభ్యాసేదంతరిక్షం శీర్ష్ణోద్యౌ సమవర్తత పద్భ్యాం భూమిర్దిశశ్రోత్రాత్ తథా లోకాగో అకల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదన్ యదాస్తే ధాతా పురస్తాద్యముదా జహార శక్రః ప్రవిద్వాన్ ప్రదిశశ్చ తస్రః ఏవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథ అయనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్
देहनागं महिमानः सचन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः अभ्यः सम्भूतः पृथिव्यैरसाच्च विश्वकर्मणः समवर्तताधि तस्यात्वष्टा विददद्रूपमेति तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेदं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था विद्यते यनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिम् मरीचीनां पदमिच्छन्ति वेधसः यो देवेभ्य आतपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुचाय ब्राह्मये ऋचं ब्राह्मं जनयन्तः देवा अग्रे तदब्रुवन् यस्तैवं ब्राह्मणो विद्यात् तस्य देवा असन्वशे श्च ते लक्ष्मीश्च पत्न्यौ अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ व्यात्तम् इष्टं मनिषाणा अमुं मनिषाणा सर्वं मनिषाणा ॐ सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवम् विश्वन्नारायणं देवमक्षरं परमं प्रभुं विश्वतः परमं नित्यं विश्वन्नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगं शाश्वतगं शिवमच्युतम् नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं नारायण परं ब्रह्म तत्त्वन्नारायणः परः नारायण परो ज्योतिरात्मा नारायणः परः यच्च किञ्चिज्जगद्यस्मिन् दृश्यते श्रूयतेऽपि वा अन्तर्बहिश्च तत्सर्वं व्याप्य नारायण स्थितः अनन्तमव्ययं कविगुं समुद्रेऽन्तं विश्वशम्भुवम् पद्मघोषप्रतीकाशगुं हृदयं चाप्यधोमुखम् अधो निष्ट्यावितस्यान्तु नाभ्यामुपरि तिष्ठति हृदयं तद्विजानीयाद्विश्वस्यायतनं महत् सन्ततगो शिलाभिस्तुलम्बत्याकोशसन्निभम् तस्यान्ते सुशिरगुं सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितम् तस्य मध्ये महानग्निर्विश्वार्चिर्विश्वतो मुखः अग्रभुग्विभजन् तिष्ठन्नाहारमजरः कविः सन्तापयति स्वं देहमापादतलमस्तगम् तस्य मध्ये वह्निशिखा अनेयोर्ध्वा व्यवस्थितः नीलतो यदमध्यस्था विद्युल्लेखेव भास्वरा देवारशोकवत्तन्वे पीताभास्यात्तनोपमा तस्या शिखाया मध्ये परमात्मा व्यवस्थितः ब्रह्मा शिवस्येन्द्रस्वाक्षरः परमस्वराट् ऋतगो सत्यं परं ब्रह्म पुरुषं कृष्णपिङ्गलम् ऊर्ध्वरेदं विरूपाक्षं विश्वरूपाय वै नमः ॐ
नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् विष्णोर्नुकं वीर्याणि प्रवोचं यः पार्थिवानि विपमेरजागंसि यो अस्कभायदुत्तरगं सधस्थं विचक्रमाणस्त्रेधोरुगायो विष्णोरराटमसि विष्णो पृष्ठमसि विष्णोश्च्यप्त्रे स्थो विष्णो स्यूरसि विष्णोर्ध्रुवमसि वैष्णवमसि विष्णवे त्वा तदस्य प्रियमभिपाधो अस्य नरो यत्र देवयवो मदन्ति पुरोक्रमस्य सहि बन्धुरिग्धः विष्णोः पदे परमे मध्व उत्सः तद्विष्णोस्तव ते वीर्याय मृगो न भीमः कुचरो गिरिष्ठाः यस्योरिषत्रिषु विक्रमणेषु अधिक्षियन्ति भुवनानि विश्वा परो मात्रया तनुवावृधानः न ते महित्वमन्वश्नुवन्ति उभेते विद्मरजसे पृथिव्या विष्णो देवत्वम् परमस्य वित्से चक्रमे पृथिवी मेषयेत क्षेत्राय विष्णुर्मनुषे दशस्यन् ध्रुवासो अस्य कीरयोजनासः उरुक्षितिगं सुजनिमा चकार देवः पृथिवी मेषयेत विचक्रमे शतर्च सम्महित्वा विष्णुरस्तु तव सस्तवीयान् द्वेषगृह्यस्य स्थविरस्य नाम अतो देवा अवन्तु नो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रिधानि दधे पदम् समूढमस्य पागुं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि पस्पशे इन्द्रस्य युज्य सखा विष्णोः परमं पदगुं सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुरा ततम् तद्विप्रासो व्यपण्यवो जागृवागुं सस्समिन्धते विष्णोर्यत्परमं पदम् हिरण्यवर्णां हरिणीं स्ववर्णरजतस्रज चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो म आवह आवह जातवेदो लक्ष्मीमणपगामिने यस्यां हिरण्यं विन्देयं गामश्वं पुरुषानहम् अश्वपूर्वं रथमद्यं हस्तिनादप्रबोधिने श्रियं देवीमुपह्वये श्रीर्मा देवीर्जुषता ॐ सोऽस्मितां हिरण्यप्राकारामाद्राञ्ज्वलन्ते तृप्तां दर्पयन्ते पद्मे स्थितां पद्मवर्णान्तामिहोपह्वये श्रियम् चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवज्योष्टामुदहराम् तां पद्मिनीमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्यतां
त्वां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽध बिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः उपयुतमान् देवसखकीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमृद्धिं ददातु मे क्षुत्पिपाशामलान् ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वान् निर्णुद मे गृहात् गन्धद्वारान् दुराधर्षान् नित्यपुष्टाङ्गरेषिणे ईश्वरीगं सर्वभूतानां तामिहोपह्वये श्रियम् मनसः काममागोतिं वाचः सत्यमशीमहि पशूनां रूपमन्नस्य मयि श्रीश्रयतां यशः कर्दमेन प्रजाभूता मयि सम्भव कर्दमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनी आपसृजन्तो स्निग्धानि चिक्ले तव मे गृहे च देवीं मातरं श्रियं वासय मे कुले आर्द्राय यः करिणे यष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो म आवह आर्द्रां पुष्करिणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो म आवह आवह जातवेदो लक्ष्मीमणपगामिनी यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योश्वान् विन्देयं पुरुषानहम् पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलायताक्षि विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पादपद्मं मयि सन्निधत्स्व श्रियै जात श्रिय अनिरीयाय श्रियं वयो जरतृभ्यो दधाति श्रियं वसाना अमृतत्वमायन् भवन्ति सद्या सामिथा मितद्रौ श्रिय वैनन्दश्रियमादधाति सन्ततमृचा वशत्कृत्यं सन्तत्यै सन्धीयते प्रजया पशुभिः एवं वेद ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् भूमिर्भूम्नाद्यौर्वरिणान्तरिक्षं महित्वा उपस्थे देव्यदितेऽग्निमन्नादमन्नाद्यायादधे आयङ्गौः पृश्निरक्रमीदसनन् मातरं पुनः पितरं च प्रयन् सुवः त्रिगंशद्धाम विराजति वाक्पतङ्गाय शिश्रिये प्रत्यस्य वहद्युभिः अस्य प्राणादपानत्यन्तश्चरति रोचना जन्महिषः सुवः यत्त्वा क्रुद्धः परो वपमन्युना यदवर्त्या कल्पमग्ने तत्तव पुनस्तोद्दीपयामसि यत्ते मन्युपरोक्त
तस्य पृथिवी मनुदध्वसे आदित्या विश्वे तद्देवा वसवश्च समाभरन् मेदिनी देवी वसुन्धरा स्याद्वसुधा देवी वासवी ब्रह्मवर्चस पितॄणां श्रोत्रं चक्षुर्मणः देवी हिरण्यगर्भिणी देवी प्रसोवरी सदने सत्यायने सिद्धा समुद्रवती सावित्री हनो देवी मह्यकी महोधरणे महोव्यधिष्ठा शृङ्गे शृङ्गे यज्ञे यज्ञे विभीषणे इन्द्रपत्नी व्यापिनी सुरसरिदिहा वायुमते जलशयने श्रियन्धाराय सत्यन्दो परिमेदिने सोपरिधत्तङ्गाया विष्णुपत्नीं महीं देवीं माधवीं माधवप्रिया लक्ष्मीं प्रियसखीं देवीं नमाम्यच्युतवल्लभा धनुर्धरायै विद्महे सर्वसिद्धे च धीमहि तन्नो धरा प्रचोदयात् धनुर्धरायै विद्महे सर्वसिद्धे च धीमहि तन्नो धरा प्रचोदयात् शृण्वन्ति श्रोणामृतस्य गोपाम् पुण्यामस्य उपशृणोमि वाचम् महें देवीं विष्णुपत्नीमजोर्यम् प्रतीची मे नागं हविषा यजामः त्रेधा विष्णुरुर्गायो विचक्रमे महीन् दिवं पृथिवीमन्तरिक्षम् तच्छ्रोणैति श्रव इच्छमाना पुण्यग्श्लोकं यजमानाय कृण्वति गृणाहि घृतवती सवितराधिपत्यैः पयस्वतीरन्तिराशानो अस्तु ध्रुवादिशां विष्णुपत्न्यघोरास्येषणा सहसोय मणोदा बृहस्पतिर्मातरिष्वोत वायुः सन्धुवाना वाता अभिनो गृणन्तु विष्टम्भो दिवो धरुणः पृथिव्या अस्येषण जगतो विष्णुपत्नी शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्मावादिशम् ऋतमवादिशम् सत्यमवादिशम् तन्मामावीत् तद्वक्तारमावीत् आवीन्मा आवीद्वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावदितमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः नमो वाचे याचोदिता याचानुदिता
तस्यै वाचे नमो नमो वाचे नमो वाचस्पतये नमः ऋषिभ्यो मन्त्रकृद्भ्यो मन्त्रपतेभ्यो मामृषयो मन्त्रकृतो मन्त्रपदयः परादुर्मामृषेन् मन्त्रकृतो मन्त्रपदे परादां वैश्वदेवीं वाचमद्याशगं शिवामदस्तां जुष्टां देवेभ्यः शर्म मेत्यो शर्म पृथिवी शर्म विश्वमिदं जगत् शर्म चन्द्रश्च सूर्यश्च शर्म ब्रह्म प्रजापति भूतं वदिष्ये भुवनं वदिष्ये तेजो वदिष्ये यशो वदिष्ये तपो वदिष्ये ब्रह्म वदिष्ये सत्यं वदिष्ये तस्मा अहमिदमुपस्तरणमुपस्तृण उपस्तरणं मे प्रजायै पशूनां भूयादुपस्तरणमहं प्रजायै पशूनां भूयासं प्राणापाणो मृत्योर्मापादं प्राणापाणौ मामाहाशिष्टं मधुमणिष्ये मधुजनिष्ये मधुवक्ष्यामि मधुवदिष्यामि मधुमतीं देवेभ्यो वाचमुद्यासगं शुश्रूषेण्यां मनुष्येभ्यस्तम्मा देवा अवन्तु शोभायै पितरो नुमदन्तु ॐ शान्ति शान्ति शान्तिः तच्छयोर्हवृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजम् षण्णो अस्त्वद्विपदे चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः शन्नो वातः पवतां मातरिश्वा शन्नस्तपतु सूर्यः अहानिशं भवन्तु नः शगं रात्रिप्रतिधीयत शमुषा नो व्युच्छतु शमादित्य उदेतु नः शिवानः सन्दमा भव सुमृढिका सरस्वती माते व्योमसन्दृशी इडायैवास्त्वमद्वास्त्वमन्त भूयास्ममावास्तोश्चिष्मह्यवास्तस्स भूयाद्योऽस्मान् वेष्टयं च वयं विष्मः प्रतिष्ठासि प्रतिष्ठावन्तो भूयास्ममा प्रतिष्ठायाश्चिष्मह्य प्रतिष्ठः स भूयाद्योऽस्मान् वेष्टयं च वयं द्विष्मः आवादवाहि भेषजं विवादवाहि यद्रपः त्वगं हि विश्वभेषजो देवानां दूत ईयसे स्वामिमो वातो वात आसिन्दूरापरावतः दक्षं मे अन्य आवातु परान्यो वातु यद्रपः ततो वादते गृहे मृतस्य निधर्हितः ततो नो देहि जीवसे ततो नो देहि भेषजम् ततो नो मह आवह वात आवातु भेषजम्
भूर्मयो भूर्नो हृदे प्रण आयुगुंशितारिषत् इन्द्रस्य गृहासितं त्वा प्रपद्ये सगस्सा स्वः सहयन्मे अस्ति तेन भो प्रपद्ये भुवः प्रपद्ये सुवः प्रपद्ये भूर्भुवः सुवः प्रपद्ये वायुं प्रपद्ये नार्तां देवतां प्रपद्ये श्मनमाघनं प्रपद्ये प्रजापतेर्ब्रह्मकोशं ब्रह्म प्रपद्य ॐ प्रपद्ये अन्तरिक्षम् उर्वन्तरं परं बृहदग्नयः पर्वताश्च ययावादस्वस्त्य स्वस्तिमान्तया स्वस्त्या स्वस्तिमान् मानसानि प्राणापानो मृत्योर्मापादं प्राणापानो मामाहाशिष्टं मयि मेधाम् मयि प्रजाम् मयि यज्ञस्तेजो दधातु मयि मेधाम् मयि प्रजाम् मयेन्द्र इन्द्रियं दधातु मयि मेधाम् मयि प्रजाम् मयि सूर्यो भ्राजो दधातु युभिरक्तभिः परिपातमश्मानरिष्टेभिरश्विना सौभगभिः तन्नो मित्रो वरुणो मामहन्त मदिति सिन्धुः पृथिवी उत द्यौः कयानश्चित्र आभवदूते सदा वृधः सखा कया शचिष्ठया वृता तत्त्वा सत्यो मदनां मघुं हृष्टो मत्सदन्धसः दृढाचिदारुजे वसु अभेषुणः सखे नामभिता जरतॄणां शतं भवास्यूतिभिः दारिद्र्यदुःखौघतमोपहन्त्री त्वत्पादपद्मं मयि सन्निधत्स्व दीनार्तिविच्छेदनहेतुभूतैः कृपाकटाक्षैः అభిషించ మాం శ్రీః. దివ్యమైనటువంటి సుదర్శన చక్రతాళ్వార్ల యొక్క వైకుంఠ ఏకాదశి పూర్తయి ద్వాదశి సందర్భంగా జరుగుతూ ఉండేటువంటి చక్రతాళ్వార్ల యొక్క పూజలో భాగంగా అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి సేవా విధిని మనం వీక్షిస్తూ ఉన్నాం. షోడశోపచారములు అంటే ధూపదీప నైవేద్యాదులతో ఆరాధన చేస్తూ ఉన్నారు. అందులో వేదములలో ఉండేటువంటి పవిత్రమైనటువంటి పంచసూక్తాలను పంచోపనిషత్తులను ఈ సందర్భంలో వినిపించటం పరిపాటి. అంతేకాకుండా చక్కగా హరిద్ర కుంకుమ ఇత్యాదులతో స్వామికి చక్కని అలంకారం చేశారు. అలాగే పూర్ణ ఫలమైనటువంటి నారికేళము, అలాగే కదలీ ఫలాలు, ఖర్జూరాది శుష్క ఫలాలు ఏవి సుదర్శనాళ్వార్లకు ప్రీతికరంగా ఉంటాయో వాటన్నింటినీ కూడా ఈ తిరుచానూరు మహాక్షేత్రావతంసంలో సమర్పణం చేస్తూ ఉన్నారు. ప్రత్యక్షంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మాధ్యమంగా కోట్లాది మంది భక్తులు వీక్షిస్తూ ఉన్నారు. తులసి మాలికలతో హరిద్రా ద్రవ్యములతో అలంకృతుడైనటువంటి చక్ర రూపస్య చక్రిణః దివ్యమైనటువంటి లక్ష్మీనారాయణుల స్వరూపము ఆత్మస్థానీయమైనటువంటి సుదర్శనాళ్వార్లకు ఆనందకర కర్పూర నీరాజనాన్ని ఇచ్చారు. ఆ కర్పూర నీరాజనానికి నమస్కరించుకుని మన యజ్ఞములు, మన దానములు, మన తపస్సులు, మన హోమములు అన్నీ కూడా మనం పరిపూర్ణం చేసుకుందాం. ఎందుకంటే ఇక చక్రతాళ్వార్లకు అవబృధ స్నానము అనేటువంటిది నిర్వహించనున్నారు పద్మ సరోవరంలో. ఏ పద్మ సరోవరాన్ని స్నానం అనురిస్తే సమస్త పాపములు కూడా పటాపంచలైపోతాయో అటువంటి పద్మ సరోవరంలో స్నానం అనురింపజేసేటువంటి దివ్య కర్మకు ఉపక్రమిస్తూ ఉన్నారు
అర్చక స్వాములు. దానికి ముందుగా చక్రతాళ్వార్ల యొక్క అవబృధ స్నానం. యః పద్మ సరసి స్నాత సప్త జన్మాఘనాశనే శ్రియమాప్నోతి విమలాం శ్రియః పతిరివామలః. పద్మ సరస్సులో స్నానం చేసేటువంటి వారు 7 జన్మలలో చేసిన పాపాలు పోగొట్టుకుని నారాయణుల్లా ఐశ్వర్యవంతులు అవుతారు అని చెప్పారు. ఈ పద్మ సరస్సునందు ఆవిర్భవించినటువంటి బంగారు బొమ్మ అలమేలు మంగమ్మ ఇదిగో ఈ హేమమయమైనటువంటి గోపురంలో చక్కగా పద్మాసనమందు ఆసీనయే భక్తకోటిని అనుగ్రహిస్తూ ఉన్నది. తల్లి యొక్క వైకుంఠ ఏకాదశి పర్వ మహోత్సవాలను పరిపూర్ణం చేస్తూ ఈ ద్వాదశి నాడు ఈ యొక్క పద్మ సరస్సులో అమ్మవారి యొక్క అవబృధాన్ని చేస్తూ ఉన్నారు. రుక్మాబ్జ సరసి స్నాత రుక్మ సద్యాస్తటోద్భవే కోటి జన్మకృతై పాపై ముచ్యతే శ్రియమాప్నుయాత్. సువర్ణ నదీ తీరంలోని ఈ సువర్ణ పద్మ సరస్సులో స్నానం ఆచరిస్తే కోటి జన్మల పాపాలను పోగొట్టుకుని ఎవరైనా సరే ఐశ్వర్యవంతులవుతారు. అందుకే భక్తకోటి అనంతంగా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు చక్రతాళ్వార్లకు అవబృధ స్నానం జరుగుతుంది. ఆ పద్మ సరస్సులో ఉండేటువంటి అందమైనటువంటి ఆ పద్మముల యొక్క పూరేకుల మధ్య మా సుదర్శన చక్రతాళ్వార్లు పుష్పాలంకృతులైనటువంటి వారు చక్కగా అక్కడ స్నానం ఆచరిస్తారు. ఆ సువర్ణ ముఖరీ తీరంలో ఉండేటువంటి ఈ పద్మ సరస్సులో స్నానం చేస్తే ఎటువంటి మహాపాతక దోషాలైనా తొలగిపోతాయే. అటువంటిది సుదర్శన చక్రతాళ్వార్లు ప్రవేశించిన తరువాత స్నానం చేస్తే అది ఇంకెంత భాగ్యం. ఈ వైకుంఠ ద్వాదశి పర్వ మహోత్సవాలు వైభవంలో మనం పాలు పంచుకోవటం ఎంత సుకృతం. సువర్ణ ముఖరీకూలే స్నాత పద్మసరోవరే మహాపాతకయుక్తో యః ముచ్యేతాం అంహసహాక్షణాత్. పాపం మొత్తం పోతుందండి ఒక్క క్షణంలో. పాపభంజకమైనటువంటి మంగళ స్నానం కనుక అటువంటి మంగళ తూర్యరావాల మధ్య జరిగేటువంటి మంగళ స్నానాన్ని వీక్షిస్తూ ఉన్నాం. అత్ర పద్మ సరస్నాత యో రుక్మతటినీతటే స సర్వ పాప నిర్ముక్త శ్రియమాప్నోత్య సంశయం. కనుక పద్మ సరోవరంలో స్నానమాచరించి ఈ ద్వాదశి సందర్భంగా వైకుంఠ ద్వాదశి తిథి సందర్భంగా చక్రస్నాన మహోత్సవంలో భాగంగా స్నానం ఆచరించిన వారు, దర్శించినటువంటి వారు, తన్మహిమను విన్నటువంటి వారు శాశ్వతమైనటువంటి పునరావృత్తి రహితమైనటువంటి వైకుంఠ ప్రాప్తిని పొందుతారు. స్వస్తి ప్రజాభ్యః. హరిచక్రమా చక్రమా హరిచక్రమా వక్రమైన ధనుజుల వక్కలించవో చక్రమా హరిచక్రమా చక్రమా హరిచక్రమా వక్రమైన ధనుజుల వక్కలించవో చక్రమా హరిచక్రమా చక్రమా
అరి చక్రమా చుట్టి చుట్టి పాతాళము గోవిందా